గల్ఫ్ దేశాల్లోని ఆయిల్ రిఫైనరీలను ఇరాన్ టార్గెట్ చేసి విరుచుకుపడుతోంది. దీంతో ఇరాన్ని కంట్రోల్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన ఖార్గ్ ఐలాండ్ ను ఆక్రమించాలని భావిస్తోంది. అంతేకాదు సౌత్ పార్స్, ఖార్గ్, కశ్మీర్ దీవులపై అమెరికా కన్నేసింది. సౌత్ పార్స్ గ్యాస్ క్షేత్రంపై ఇజ్రాయెల్ దాడి చేయడంతో ఇరాన్ రగిలిపోతోంది. గల్ఫ్ దేశాల్లోని ప్రధాన ఇంధన కేంద్రాలపై ప్రతీకార దాడులతో చెలరేగుతోంది. ఫలితంగా అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పరిస్థితి చేయిదాడుతూ ఉండడంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జోక్యం చేసుకుని ఇరాన్ ప్రతీకార దాడులను ఆపకపోతే సౌత్ పార్స్ను పూర్తిగా పీల్చివేస్తామంటూ తాజాగా వార్నింగ్ ఇచ్చారు. సౌత్ పార్స్ ఎక్కడుందనే విషయానికొస్తే పర్షియన్ గల్ఫ్లో సౌత్ పార్స్ ఉంది. ఇది ప్రపంచంలోకెల్లా అతిపెద్ద గ్యాస్ క్షేత్రం. ఖతార్తో కలిసి దీన్ని ఇరాన్ పంచుకుంటోంది. ఇరాన్ వైపున ఉండే భాగమే సౌత్ పార్స్, ఖతార్ వైపున ఉండేది నార్త్ డోమ్. టెహ్రాన్కు ఇంధన జీవనాడి సౌత్ పార్స్. ప్రపంచంలో సహజ వాయువును అత్యధికంగా వినియోగించే దేశాల జాబితాలో అమెరికా, చైనా, రష్యాల తర్వాత 4వ స్థానంలో ఇరాన్ ఉంది. ఆ దేశం ఉపయోగించే గ్యాస్లో 80% సౌత్ పార్స్ నుంచే వస్తుంది. అందుకే ఈ క్షేత్రాన్ని ఇరాన్ ఇంధన జీవనాడిగా చెబుతూ ఉంటారు. గతేడాది సౌత్ పార్స్లోని కొన్ని భాగాలపై ఇజ్రాయెల్ దాడి చేసినప్పుడు ఇరాన్లో విద్యుత్ సరఫరాకు అంతరాయాలు కలిగాయి. తమ దేశీయ అవసరాలకు అత్యధికంగా గ్యాస్ను అందించే సౌత్ పార్స్పై దాడులతో ఇరాన్ తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతోంది. ఖతార్, సౌదీ అరేబియా సహా పలు ఇతర గల్ఫ్ దేశాల్లోని ఇంధన క్షేత్రాలపై దాడులకు దిగింది. రాబోయే రోజుల్లో మరింత తీవ్ర స్థాయిలో విరుచుకుపడతామని అంటోంది. గల్ఫ్ దేశాల్లోని తమ స్థావరాలతో పాటు ఆయా దేశాల్లోని ఆయిల్ రిఫైనరీలను టార్గెట్ చేసి దాడులు చేస్తున్న ఇరాన్పై ఒత్తిడి పెంచేందుకు అమెరికా ప్లాన్ చేస్తోంది. ఇరాన్కు ఎంతో కీలకమైన ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలిచే ఖర్గ్ ఐలాండ్ను ఆక్రమించే అంశాన్ని పరిశీలిస్తోంది. ఖర్గ్ ద్వీపాన్ని ఆక్రమించడం లేదా దిగ్బంధించడం వంటి ఆప్షన్లను పరిశీలిస్తోంది అగ్రరాజ్యం. ఇరాన్ ఆయిల్ ఎగుమతుల్లో సుమారు 90% ఖర్గ్ ద్వీపం నుంచే జరుగుతోంది. దీంతో ఖర్గ్పై ట్రంప్ కన్నేశారు. ఖర్గ్ ఐలాండ్ను ఆక్రమించడమో, నిర్బంధించడమో చేస్తే దాడులు చేస్తున్న ఇరాన్ను కట్టడి చేయవచ్చని అమెరికా భావిస్తోంది. అయితే ఖర్గ్పై చర్యలు తీసుకుంటే అమెరికా సైన్యం నేరుగా ఇరాన్ దాడి పరిధిలోకి వెళ్లే ప్రమాదం ఉన్నట్లు విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఆపరేషన్ ఖార్గ్ చేపట్టాల్సి వస్తే 4 దశల్లో అమెరికా దళాలు ఇరాన్లోని క్షేత్రస్థాయిలోకి వెళ్లాల్సి ఉంటుంది. మొదట ద్వీపంలోని ఇరాన్ రాడార్లు, గగనతల రక్షణ వ్యవస్థలు, యాంటీషిప్ క్షిపణుల బ్యాటరీలపై భారీగా దాడులు చేయాలి. ఆ తర్వాత ఐలాండ్లోని ఉత్తర భాగంలో ఉండే ఎయిర్ స్ట్రిప్ను స్వాధీనం చేసుకోవాలి. ఆ ఎయిర్ స్ట్రిప్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ నియంత్రణలో ఉంది. ప్రస్తుతం ఇరాన్పై బాంబుల వర్షం కురుస్తున్నప్పటికీ ఈ ద్వీపంలో కార్యకలాపాలు సాధారణంగానే ఉన్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు విధ్వంసం సృష్టిస్తున్న క్షిపణులు, డ్రోన్ల ప్రయోగ కేంద్రాలపై దాడులు చేస్తున్న ఇరాన్కు ఏమాత్రం ఆయుధాల కొరత రావడం లేదు. దీనికి ఆ దేశం చేపట్టిన ముందస్తు చర్యలే రీజన్. ఇందుకోసం భూగర్భంలో క్షిపణుల కోట నిర్మించుకుంది. కెష్మ్ అనే దీవిలో అది నిర్మించిన ఈ కోట శత్రు దుర్భేద్యం. అది ఇరాన్కు ఆయుధపట్టుగానే కాకుండా అద్భుత పర్యాటక కేంద్రంగానూ ఉంది. పురాతన ఎరిత్రా సమాధుల నుంచి ఆధునిక క్షిపణుల కేంద్రం దాకా ఇది ఎంతో కీలకమైనది. గల్ఫ్లోనే అతిపెద్ద దీవి అయిన కెష్మ్ యుద్ధంలో కీలకంగా నిలుస్తోంది. హర్మూజ్ ప్రాంతంలో ఇది ఉంది. ఇది 21వ శతాబ్దపు ఇంధన యుద్ధానికి వేదికగా నిలుస్తోంది. ఇక్కడ ఏ ఆయుధాలను దాచారన్నది పూర్తిగా రహస్యమే అయినా ఇరాన్ అమ్ముల పొదిలో ఇక్కడి నుంచి వాడగలిగే ఆయుధాలన్నీ ఉన్నాయనేది టాక్. ఇక్కడ ఇరాన్కు చెందిన నౌకా విధ్వంసక క్రూజ్ క్షిపణులున్నాయి. జలసంధిలోని నౌకలను లక్ష్యంగా చేసుకోవడం కోసం వీటిని ఉపయోగిస్తారు. మొత్తానికి ఈ మూడింటిని అమెరికా టార్గెట్ చేసింది.